వెల్కమ్ బ్యాక్. తక్కువ ధరకే ఇల్లు నిర్మించి ఇస్తామంటూ సామాన్యులను మోసం చేసిన ఓ అక్రమ బిల్డర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. నాసిరకం నిర్మాణాలతో భవనాలు నిర్మించి విక్రయిస్తున్న సాజిద్ పై బాధితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన నిర్మించిన ఓ భవనం కూలిపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు. దీంతో బాధితులంతా ఏకమై సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ను కలిసి బిల్డర్పై అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన హైడ్రా కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గచ్చిబౌలి అంజయ్ నగర్లో వెలిసినటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అపార్ట్మెంట్ ఈరోజు కూలిపోవడం జరిగింది. చూసుకుంటున్నాం మనం ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక మొత్తం ఇది గ్రౌండ్ ప్లేస్ మొత్తంగా 6 అంతస్తులు కడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కసారిగా 50 గజాల లోపలనే దాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించిన వెంటనే ఇక్కడ హుటాహుటిన ఇది ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. ఒక్కసారిగా కూలిపోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. చూసుకోవచ్చు ఈ యొక్క బిల్డింగ్ కూలిన దాటికి ఇక్కడ ఉన్నటువంటి 10 ఇండ్లు సుమారుగా 10 ఇండ్లు మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టుగా కూడా చూస్తున్నాం మనం. దాన్ని చూసుకోవచ్చు. దాంట్లో ఈ శిథిలాల కింద చిక్కుకొని ఇద్దరు మృతి చెందారు. పలువురికి గాయాల పాలు కూడా అయ్యాయి. గాయాల పాలు అయిన వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. ఇక శిథిలాలను చూసుకోవచ్చు. రెస్క్యూ టీము అండ్ అనేది హైడ్రా సిబ్బంది కూడా ఇంకా ఆ యొక్క శిథిలాలను తొలగించే కార్యక్రమాలు మొత్తంగా కూడా చేస్తున్నారు. ఇప్పటికే అయితే హైడ్రా కమిషనర్ అగనాథ్ సార్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీన్ని పరిశీలించడం కూడా జరిగింది. అదే ఈ యొక్క యజమాని మాత్రం సాజిద్ అని అయితే చెప్తున్నారు. సాజిద్కి ఇటువంటి ఇంకో 2 బిల్డింగ్లు కూడా కట్టాడంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని ఎవరిని కూడా సహించేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఈ యొక్క బిల్డింగ్ కూలి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఇది 50 గజాలలోనే నిర్మించారు. 50 గజాలనే 6 అంతస్తులు అయితే గ్రౌండ్ ప్లేస్ 6 అంతస్తులు లేపడం వలన ఒక్కసారిగా కుప్పకూలి అక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక 10 ఇండ్లు పై వరకు చూస్తున్నాం మనం. మొత్తం 10 నుంచి పైనుంచి కింది వరకు సుమారుగా ఒక 10 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొందరికి గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దాంట్లో ఈ యొక్క శిథిలాల కింద చిక్కుకొని ఇప్పటికే ఇద్దరు మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడితే మాత్రం చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. ఈ నాలని ఆక్రమించి కట్టడం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు మనం. మొత్తంగా ఆ బిల్డింగ్ ఏ విధంగా అంటే 50 గజాల లోపలనే దీన్ని నిర్మించేసి ఈ చిన్న నిర్మాణంలో ఎక్కడ కూడా ప్లేస్ లేని కారణంగా అక్కడ బలంగా అది పడడం జరిగింది. అయితే ఈ విధంగా సాజిద్ ఇంకా 2 నిర్మాణాలు కూడా చేపడుతున్నాడంటూ కూడా హైడ్రా కమిషనర్ అగనాథ్ ఇప్పటికే తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. టోటల్గా చూసుకుంటే కనుక ఇలాంటి ఇక్కడ కూడా అయితే ఇది ఒక 2వ బిల్డింగ్. ఇది ఈ బిల్డింగ్ పైన అక్కడ 3 బిల్డింగ్లకు మనం చూసుకోవచ్చు. అయితే 2 బిల్డింగ్లు అయితే పాక్షికంగా దెబ్బతిన్నాయి. అక్కడ ఇంకా 3వ బిల్డింగ్ కూడా చూస్తున్నాం. ఈ యొక్క నిర్మాణంలో ఇంకా ఎవరు లేకపోవడం అదృశ్యంగా చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో ఇటువంటి నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఈ యొక్క నిర్మాణాలు చూసుకోవచ్చు ఎంత అయితే ఇవన్నీ కూడా కూలి పక్కలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలు ఉన్నారు. ఫ్యామిలీలు ఏసీలు అవన్నీ కూడా చూడొచ్చు. ఎంత దెబ్బతిన్నా ఈ యొక్క బిల్డింగ్ దాటికి అక్కడ మొత్తంగా కూడా పడిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. ఖాళీ చేయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అధికారులు ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు రెస్క్యూ టీం కూడా అయితే పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి యజమాని సాజిద్ మాత్రం ఇప్పటికే పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడికి రెస్క్యూ టీం కూడా ఇంకా ఈ యొక్క శిథిలాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి నిర్మాణాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అంటూ కూడా హైడ్రా కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీన్ని నిర్మాణం సమయంలో కూడా ఎలాంటి పర్మిషన్స్ పాటించారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించారు, ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తిగా దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. దీనిపైన G+6 అంతస్తుల భవనం ఏర్పాటు చేశారు కాబట్టి దీని లోపల ఉండేటటువంటి అయితే పర్మిషన్స్ ఏ విధంగా పర్మిషన్స్ తీసుకున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. భూకంపం అనుకునే వరకే మొత్తంగా పొగలు అలుముకునే లోపల ఏమైందో చూసే లోపే సడన్గా బిల్డింగ్ కూలిపోయింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం నిలబడ్డటువంటి ఈ బిల్డింగ్ కూడా మొత్తంగా
అయితే కుప్పకూలినట్టుగా కూడా అయితే దానిపైన డ్యామేజ్ అయ్యింది, అది కూడా ప్రమాదానికి గురైందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇప్పటికైతే ప్రజెంట్గా ఇద్దరైతే మృతి చెందినట్టుగా తెలుస్తుంది, ఇంకిద్దరు ఉన్నారు అనే సమాచారం అయితే వస్తుంది. కానీ ఇంకా శిథిలాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అధికారులందరూ కూడా వచ్చారు కాబట్టి సాజిద్ ఎవరైతే ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టేటటువంటి వ్యక్తి సాజిద్ ఉన్నాడో అతనికి ఇంకా ఒక 2 బిల్డింగ్లు కూడా ఉన్నాయి, అతను ఇలానే కట్టేసి అమ్ముతూ ఉంటాడంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఈ బిల్డింగ్కు ఉన్నటువంటి పర్మిషన్స్ కానీ ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, ఏ విధంగా ఆ యొక్క నిర్మాణం చేపట్టారు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలు చేపడితే మాత్రం చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.